ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయితే ఆసక్తికర విషయం, సీఎం టూర్కి అధికారులు డుమ్మా కొట్టారు. చాలామంది జిల్లా స్థాయి అధికారులు సీఎం పర్యటనలో కనిపించకపోవడం విశేషంగా మారింది. సహజంగా జిల్లాలో ఎక్కడ పర్యటనకు వచ్చినా ఆ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులందరూ ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొంటూ ఉంటారు. ఏ శాఖకు సంబంధించినటువంటి విషయం మీద సీఎం ఆరా తీస్తారో అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి తరుణంలో ఇరిగేషన్ శాఖ నిర్వహించినటువంటి కార్యక్రమం అయినప్పటికీ వివిధ శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉండగా చాలామంది ముఖం చాటేసినటువంటి వైనం విస్మయకరంగా మారుతుంది. అయితే అలా అధికారులు ముఖం చాటేశారు, సీఎం టూర్కి గైర్హాజరయ్యారు అనే విషయాన్ని నేరుగా సీఎం వెల్లడించడమే మరో విస్మయకరమైనటువంటి విషయంగా భావించాల్సి ఉంటుంది. సీఎం తన పర్యటనలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొనలేదని నేరుగా జనం ముందే వాపోయినటువంటి వైనం విశేషంగా మారుతుంది. అంటే సీఎంని అధికారులు ఖాతరు చేయట్లేదా అనే అనుమానం సామాన్య జనాల్లో వచ్చే తీరున చంద్రబాబు వ్యవహార శైలి మారుతోంది. రాజకీయంగా ఇదొక ఆసక్తికర విషయంగా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి ఇలా ఎందుకు చేశారు అన్న దాని మీద ఇప్పుడు విస్తృత చర్చ సాగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు ఇలాంటి ఎత్తుగాళ్ళు వేయడం వెనుక ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్నటువంటి తరుణంలో దాన్ని ఉద్యోగుల మీద నెట్టేసే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి ప్రయత్నానికి పూనుకున్నారా అనే అభిప్రాయం కూడా కలుగుతోంది. చంద్రబాబుకి ఆరంభం నుంచి ఒక సహజమైనటువంటి అలవాటు ఉంది. 1998 కాలంలోనే జన్మభూమి లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఆయా ప్రాంతాల్లో చిన్న సాధారణ ఉద్యోగుల మీద చిరుబుర్రులాడుతూ చంద్రబాబు నాయుడు విరుచుకుపడేటట్టు వాళ్ళు. ముఖ్యమంత్రి ఎంతగా జనాల కోసం అధికారులు నిలదీస్తున్నారో అని అప్పట్లో చాలామంది సంతృప్తి పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కాలం మారింది, మీడియా పరిస్థితి మారింది, ప్రజల ధోరణి కూడా అనేక రకాలుగా మారింది. సీఎం మాత్రం ఇప్పటికీ ఆనాటి పద్ధతుల్ని అనుసరిస్తున్నారా? ఇంకా నెపాన్ని అధికారుల మీద నెట్టేసి వైఫల్యాల్ని సిబ్బంది మీదకి తోసేసి తాను సేఫ్ జోన్లో ఉండాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారా అనే అనుమానం తాజా పరిణామంతో కనిపిస్తోంది. ఎందుకంటే జిల్లా స్థాయి అధికారుల ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటూ ముఖ్యమంత్రి చాలామంది అధికారులు వెనకబడ్డారని చిరుబుర్రులాడుతూ చేసినటువంటి వ్యవహారం అనేక మందికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయంగా కనిపిస్తోంది. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికిలో జరిగిన కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి రిపోర్ట్ని సీఎం ప్రస్తావించినటువంటి వైనమే చాలా విడ్డూరంగా మారుతోంది. అధికార యంత్రాంగం ఎక్కడైనా సమర్థవంతంగా సాగలేకపోతే, అధికారులు ఫెయిల్ అవుతుంటే అందుకు నాయకత్వం వహించాల్సింది ప్రభుత్వ పెద్దగా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ పెద్దగా ఉన్న చంద్రబాబు నాయుడు తీరు విధానాలు సక్రమంగా ఉంటే అధికార యంత్రాంగం ద్వారా ఫలితాలు సమర్థవంతంగా వస్తాయి. ప్రజల్లో అధికారుల నుంచి తగిన ఫలితాలు రావడం లేదంటే ప్రభుత్వంలో విధానాల్లో వ్యవహారంలో వైఫల్యం ఉందనేటువంటి విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తన విధానాల వల్ల, తన ధోరణి వల్ల, తన తీరుతో జరుగుతున్నటువంటి నష్టాన్ని కూడా కప్పిపుచ్చి వ్యవహారాన్ని అధికారుల మీద నెట్టేసే ప్రయత్నానికి పూనుకున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. రాజకీయంగా ఇప్పుడు కూడా 1995 కాలం నాటి ఎత్తుగడల్ని ఆయన అనుసరిస్తున్నారు అనే అనుమానానికి ఇలాంటి వ్యవహారాలన్నీ తావిస్తున్నట్టు చెప్పాల్సి ఉంటుంది.